బహుశా ఆయన అంతరంగములో కాసింత నవ్వుకొని మరి కాసింత జాలిపడి, అమ్మా మితమైనటువంటి మీ విజ్ఞానానికే ఇంత మిడసిపాటు ఉంటే, జ్ఞానానికి కర్మను కర్తను క్రియను అయినటువంటి నేను నా జ్ఞానాన్ని మీ ముందు ప్రదర్శించవలసిన అవసరం లేదని భావించి ఉండవచ్చు. ఆయన కోపానికి, ఉద్రేకానికి, భావోద్వేగానికి లోను కాకుండా బహుశా చిన్నగా చిరునవ్వు నవ్వి పెదవుల మీద ఆ నవ్వును వ్యక్తపరిచి ఉండవచ్చు. అర్థం చేసుకున్న వానికి అర్థం చేసుకున్నంత మహదేవా, ఆ నవ్వును చూసి అర్థమైనటువంటి వాడికి అర్థం కావాలి ఏంటనంటే, అయ్యా మా అజ్ఞానాన్ని చూసి ఇతడు మా పట్ల నవ్వి జాలి పడుతున్నాడు అని అనుకోవాలి. స్నేహితులారా, వెంటనే యేసుక్రీస్తు ప్రభుల వారు నుండొచ్చు, వావ్ గ్రేట్, అట్ ద ఎండ్ ఆఫ్ మై లైఫ్ ప్రాబబ్లీ 3.5 ఏళ్లలో ఎవడు కూడా నన్ను అడగలే, బై వాట్ అథారిటీ ఆర్ యు డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్. గుడ్. దేవాలయములో నన్ను నిర్బంధించి లేదా దేవాలయంలో నన్ను అష్టదిగ్బంధనము చేసి అందరూ మీ అధికారులు, తర్వాత సైనికులు, మీ వారు, మీ మద్దతుదారులు అందరూ ఉండగా ఈ ప్రశ్న సంధించడం సబబే. నిశ్చయంగా మీ ప్రశ్నకు జవాబు ఇవ్వవలసినటువంటి బాధ్యత నా మీద ఉన్నది. అయితే తెలుసో తెలియకనో ఒక చిన్న ప్రశ్నను నేను మీకు సంధిస్తాను. దయచేసి మీలో ఎవరికైనా తెలిసిన పక్షంలో నా ప్రశ్నకు మీరు జవాబు ఇవ్వండి. వెంటనే తడవు చేయకుండా, ఒక క్షణము ఆలస్యము చేయకుండా మీ ప్రశ్నకు నేను బదులిస్తాను అని సెలవిచ్చినాడు. వెంటనే అక్కడ ఉన్నటువంటి వారందరూ సామాన్యులు కాదు, దేవర్ ఎక్స్పర్టీస్. వాళ్ళు అన్నారు, ఎస్ ప్రశ్ననైనా సంధించు, హియర్ వి ఆర్ రెడీ. పరిశుద్ధ గ్రంథాన్ని, పంచఖండాలను అవపోసనము పోసినటువంటి పండితోత్తములము మేము, మమ్మల్ని సంధిస్తావా? కాసుకో. యేసుక్రీస్తు ప్రభుల వారు అన్నారు, షభాస్, గుడ్. అయ్యా మీరు నన్ను అధికారం అడిగినారు కదా, స్నానికుడైన యోహాను ఇచ్చేటువంటి బాప్తిస్మము ఆకాశం నుండి దిగి వచ్చినటువంటి ఆజ్ఞానుసారమైందా, లేదా భూమి మీద నుంచే దానికి ఉన్నటువంటి అధికారం ఉన్నదా అని అడిగినాడు. ఎందుకు వారిని ఈ ప్రశ్న అడగవలసి వచ్చింది అనంటే, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దినాలలో ఏ రకమైనటువంటి వేదాంతపరమైన లేదా మతపరమైనటువంటి సవాలులు, ప్రశ్నలు ఉత్పన్నమైతే ఆ సవాలులకు, ఆ ప్రశ్నలకు ఆ దినాల్లో ఉన్నటువంటి సన్హెద్రిన్ సభలో ఉన్నటువంటి అన్నాకయపకు చెందినటువంటి సమాజము వాటికి జవాబును దేవుని యొక్క ప్రజలకు అందచేయవలసినటువంటి బాధ్యత సన్హెద్రిన్ సభ మీద ఉన్నది. కనుక సన్హెద్రిన్ సభ నుంచి వచ్చినటువంటి ఆ యొక్క రిప్రజెంటేటివ్స్, ప్రతినిధులను యేసయ్యా అన్నాడు, అయ్యా మరి యోహాను గురించి ఏమనుకుంటున్నారు? ఆయన పరలోకము నుండి వచ్చిండా లేదా భూలోకంలో నుంచి బాప్తిస్మం అనేటువంటి క్రమానికి ఆయన శ్రీకారం చుట్టినాడా? వెంటనే వీరి గొంతులో పచ్చి వెలక్కాయ పడిపోయింది. అబ్బా, అడకత్తెరలో పోక చెక్క అంటాం కదా, మన భాషలో చెప్పాలంటే దే హ్యావ్ బికమ్ ఏ బర్గర్ ఆర్ శాండ్విచ్. ఇప్పుడు అర్థమైంది కదా మీకు, దే హ్యావ్ బికమ్ ఏ బర్గర్ ఆర్ శాండ్విచ్. ఏం చేయాలనో అర్థం కాలేదు. వెంటనే తమలో తాము వారు తర్క వితర్కాలు చేసుకొని ఆకాశం నుండి వచ్చింది అయితే మరి మీరు బాప్తిసం ఇచ్చు యోహానును ఎందుకు నమ్మలేదంటాడు. మరి ఆ బాప్తిసం ఇచ్చి యోహాను ఏమి చెప్పినాడు? నా వెనక వచ్చువాడు నాకంటే ఘనుడు, అతని చెప్పుల ఓరనైనను తాకడానికి అర్హత లేనటువంటి వాడను, పాప భారాన్ని మోసుకొని పాప విమోచన కొరకు క్రయధనముగా భగవంతుని యొక్క ప్రియమైన తనయునిగా ఆయన వస్తున్నాడని చెప్పిన ఆ సందేశాన్ని మీరు ఎందుకు నమ్ముతలేరు అని ప్రశ్నించేటట్టాయి.
పోనీ భూమి మీద నుంచి వచ్చింది అని అంటే ఆ దినాలలో స్నానికుడైన యోహాను వాజ్ ఎ మాస్ ప్రాఫిట్. సామాన్యమైనటువంటి ప్రజలలో స్నానికుడైనటువంటి యోహాను పట్ల అపారమైన భక్తి భావాలు ప్రజల మధ్యలో నెలకొన్నాయి. ఇతడు భగవంతుడు పంపించిన ప్రవక్త కాదు అని చెప్పిన మరుక్షణమే యూదులకు ఇంటికి పోయి కట్టెనో కత్తేదో పని లేదు, ఏడబడితే ఆడ రాయి దొరికితే భగవద్దూషణ చేసిన వాడిని ఖతిల్ ఖర్దో ఖతం. వెంటనే వారు ఏమి అనాలనో తెలియక దే కెప్ట్ సైలెంట్. ఈ సంఘటనను పురస్కరించుకొని, జాగ్రత్త మిత్రమా, ఈ సంఘటనను పురస్కరించుకొని వారి యొక్క మొండి వైఖరి, అజ్ఞాన వైఖరికి కళ్ళు తెరిపించడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు 3 ప్రాముఖ్యమైనటువంటి ఉపమానాలను అక్కడే బోధించినాడు. ఆ 3 ప్రాముఖ్యమైనటువంటి ఉపమానాలు ఏదంటే తప్పిపోయిన కుమారుని గూర్చిన బోధన ఈ సంఘటన పురస్కరించుకొని ఆయన వారికి బోధించినాడు. రెండవ ఉపమానము వారికి బోధించినటువంటిది ఏంటి అనంటే, ఒక అధికారి తన పనివారికి తన తోటను అప్పగించి కొంతకాలము దేశాంతరం వెళ్ళిన తర్వాత తిరిగి తన యొక్క వ్యవసాయ క్షేత్రాన్ని తీసుకొని రానికి అనేక మంది పనివారిని పంపించినప్పుడు వీరు చంపేసినారు. ఆఖరికి తన ప్రియోమ కుమారుడైనటువంటి వాణ్ణి వారసుని పంపిస్తేనైనా వారు ఏమైనా మారుతారేమని ఆశించినప్పుడు తనయుని కూడా సంహరించినారు. ఇది రెండవ ఉపమానం. మూడవది వారు చెప్పింది ఏంటంటే, ఇవ్వబడినటువంటి ఆహ్వానాన్ని తిరస్కరించినటువంటి ఒక వివాహపు వేడుకను గురించి యేసుక్రీస్తు ప్రభుల వారు శాస్త్రులు, సద్దూకయులు, పరిసయ్యులు, హేరోదీయులను దృష్టిలో పెట్టుకొని ఈ 3 ఉపమానాలను ఈ సందర్భములో ప్రజలకు వారు బోధించినారు. పీపుల్ హ్యావ్ రిజెక్టెడ్ గ్రేస్. కృపను ప్రజలు తిరస్కరించినారు. పీపుల్ హ్యావ్ రిజెక్టెడ్ ద ట్రూత్. సత్యాన్ని ప్రజలు తిరస్కరించినారు. దే ఇన్ ద సర్వీస్ ఆఫ్ హైపోథెటికల్ సెల్ఫ్ రైచియస్, స్వీయ ఏమందామమ్మా స్వీయ నీతి లేదా స్వధర్మము అనే అటువంటి ఒక వేషధారణను వేసుకొని సత్యనీతి అయినటువంటి దైవ ధర్మాన్ని తిరస్కరించినటువంటి ప్రజలను ఉద్దేశించి యేసుక్రీస్తు ప్రభుల వారు సెలవిచ్చినటువంటి మాట, అధికారము పైనున్నటువంటి వాడిదే. ఇచ్చినటువంటి అధికారాన్ని విశ్వసించని వాడు వినాశనమైపోతాడు. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ వి లెర్న్ ఫ్రమ్ ఇట్. వీ హ్యావ్ రిజెక్టెడ్ ద గ్రేస్. వీ హ్యావ్ రిజెక్టెడ్ ద ట్రూత్ in the service of hypothetical self-righteousness. People have become little gloom. అయ్యా ఏమో అనుకొని వచ్చినాం, ఏమో అయిపోయింది, ఎట్లా రాబోయ్ ఫస్ట్ ఫెయిల్ అయిపోయింది, పర్వాలేదు, డోంట్ లూజ్ యువర్ హార్ట్. దేకింగ్ let us try once again. Now trap number 2 has started. This trap number 2 has come from the Pharisees. మీరు జాగ్రత్తగా గమనించాలి. పరిశుద్ధ గ్రంథంలో 4 రకములైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి తెగల ప్రజలు ఉన్నారు. ఈ గ్రంథమంతా కూడా ఈ 4 ప్రజలతో యేసుక్రీస్తు ప్రభుల వారు తారసపడినప్పుడు వారికి వీరికి మధ్యలో జరిగినటువంటి సంభాషణ దాని తర్వాత సంవాదం లో నుంచి ఉత్పన్నమైనటువంటి సందేశాన్ని ఎవరు ఏ విధముగా యేసుక్రీస్తు ప్రభుల వారితో సంవాదము చేసినారో వారికి వెనుక ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ను అర్థం చేసుకోకపోతే యేసుక్రీస్తు ప్రభుల వారు ఇచ్చినటువంటి సందేశము సూక్ష్మముగా మనకు అర్థం కాజాలదు. రెండవ ప్రశ్న, పరిసయ్యులను పంపించి యేసయ్యకు వారు సంధించినారు. వారేమన్నారనంటే, అయ్యా పరిసయ్యులు ధర్మశాస్త్రంలో నిష్ణాతులు కలిగినటువంటి వారు,
ధర్మశాస్త్రాన్ని, దాని ధర్మాన్ని, దాన్ని పాటించే విధానాన్ని పరిరక్షించడానికి మాత్రమే కంకణము కట్టుకున్నటువంటి తెగ పరిసయ్యుల తెగ. వారితో పాటు హేరోదు